తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి మరియు ఆసరా పెన్షన్దారులందరికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలి కుదిలేసింది. అదే సమయంలో ఎన్నో అంశాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షాలు కూడా వికలాంగుల సమాజానికి, ఆసరా పెన్షన్దారులందరికీ ప్రతిపక్షాలు కూడా తమ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైంది. హామీలను గాలి కుదిలేసింది ప్రభుత్వం అవుతే హామీలను అమలు చేయమని అడగకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ప్రతిపక్షాలు అనే విషయం సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం. ఎన్నికల సమయంలో అధికార పక్షం వికలాంగులకు, ఆసరా పెన్షన్దారులకు హామీలు ఇచ్చింది, ఓట్లు వేయించుకున్నది. అన్ని రాజకీయ పక్షాల మేనిఫెస్టోలో కూడా వికలాంగుల, ఆసరా పెన్షన్దారుల హామీలు ఉన్నాయి. హామీలు ఇచ్చిన ఈ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న సమయం. అంటే అధికార పక్షం ఓట్లు వేసుకొని గాలి కుదిలేసింది హామీలు అమలు చేయడంలో, ప్రతిపక్షాల పార్టీలు కూడా వీళ్ళకు హామీలు ఇచ్చినాయి, వీళ్ళ అంశాలను లేవనెత్తడానికి మాత్రం నిర్లక్ష్యం చేసినాయి. అధికార పక్షం ఓట్లు వేయించుకున్నది, ప్రతిపక్షం ఓట్లు వేయించుకున్నది, కానీ హామీని అమలు చేయడంలో విఫలమైంది అధికార పక్షం. హామీని ప్రభుత్వానికి గుర్తు చేయడంలో విఫలమైన ప్రతిపక్షం. ఇట్లాంటి సమయంలో మళ్ళీ వికలాంగుల క్లబ్ సమితి ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడే సంఘాలే మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైంది కనుక మా పక్షాన ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యతతో వ్యవహరించలేదని అర్థమైంది కనుక మా సమస్యలేందో మేమే పరిష్కరించుకుంటాం, మేమే యుద్ధం చేస్తాం అన్నట్టుగా వికలాంగుల సమాజం ఇవాళ మళ్ళా ముందుకొచ్చే పరిస్థితి నెట్టబడ్డది. తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే 20 అంశాలు ఉన్నాయి. ఈ 20 అంశాల్లో మొదటి అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి మిగతా 20 అంశాలను నేరుగా సోదరులు అడ్లూరు లక్ష్మణ్ సంబంధిత మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టింది కనుక 2 రోజుల్లో మంత్రి ముందే ఈ 20 అంశాలతో కూడిన వినతి పత్రం ఇస్తాం. ఈ 20 అంశాలతో కూడిన వినతి పత్రం మీద చర్చిస్తాం. జూలై 1, 2, 3 తారీఖుల్లో ఈ అంశాలు పరిష్కారం కావాలని కోరుతాం. 20 అంశాలు ఆయన నోటీస్ కు తీసుకొస్తాం. వికలాంగుల ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న నిర్లక్ష్యాన్ని జూలైలో కూడా కొనసాగిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమాజం నుంచి, వికలాంగుల సమాజ కుటుంబాల నుంచి, ఆసరా పెన్షన్దారులు అందుకుంటున్న కుటుంబాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటదనే విషయం ముందుగానే చెప్తున్నాం. తీవ్రమైన ప్రతిఘటన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటది. ఈ విషయాన్ని నా వికలాంగుల సమాజం పక్షాన వికలాంగుల క్లబ్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీడియా ముందు, సమాజం ముందు ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. మీడియా ద్వారా ప్రభుత్వానికి, సమాజానికి తెలియజేస్తున్నాను. ఎవరికి లేని బాధ్యత అధికార పక్షం హామీలను అమలు చేయడంలో విఫలమైనప్పుడు, హామీలను అమలు చేయించే విషయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, అంటే హామీలను అమలు చేయమని చెప్పి ప్రతిపక్షాలు గుర్తు చేయనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బాధ్యత వికలాంగుల సమాజాన్ని, ఆసరా పెన్షన్దారులందరినీ కలుపుకొని వారి నాయకత్వంలోనే యుద్ధం చేయడానికి ఎంఆర్పిఎస్ ముందుకు వస్తుంది. అది నేడు ముందుకు రావడం కాదు. నా వికలాంగుల సమాజంతో 2007 నుంచే నా వికలాంగుల సమాజానికి ఎంఆర్పిఎస్ కు అవినాభావ సంబంధం ఉంది. నా వికలాంగుల సమాజం ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి ఆవేదనలో ఎంఆర్పిఎస్ భాగస్వామైంది. వికలాంగుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామైంది. ఆ నేపథ్యం ఎంఆర్పిఎస్ ఉంది కనుక ఏ రాజకీయ పార్టీకి లేనంత అనుబంధం, ఏ సామాజిక ఉద్యమ సంస్థకు లేనంత అనుబంధం నా వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్ ఉన్నది. ఇది గర్వంగా చెప్తున్నాం. ఇది తెలుగు నేల మీద ఉన్న ప్రతి వికలాంగుల కుటుంబానికి తెలుసు, తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వికలాంగుల సమాజంతో ఏ రాజకీయ పార్టీకి లేనంత అనుబంధం, వికలాంగుల సమాజంతో ఏ ప్రజా సంఘానికి, ఏ సామాజిక సంఘానికి లేనంత అనుబంధం, గట్టి అనుబంధం ఎంఆర్పిఎస్ ఉన్నది. అది వికలాంగుల ఎంఆర్పిఎస్ అనుబంధం పెనవేసుకొని పోయింది. వికలాంగుల ఎంఆర్పిఎస్ అనుబంధం పెనవేసుకొని పోయింది. ఆ నేపథ్యం 2007 నుంచే మాకుంది. ఆ నేపథ్యం 2007 నుంచి ఉన్నది. దాదాపు 18 ఏళ్లుగా ఆ అనుబంధం మాకు కొనసాగుతుంది. అందువల్ల ఎంఆర్పిఎస్ ఎందుకు చొరవ తీసుకుంటది అంటే ఏదో ఇప్పుడు వచ్చి ఎంఆర్పిఎస్ చొరవ తీసుకోవడానికి రాలే. అది 2007 నుంచే వికలాంగుల సమాజం పక్షాన బాధ్యతతో పనిచేస్తున్నది. వికలాంగుల సమాజానికి ఒక బలమైన ఉద్యమ సంస్థను విహెచ్పిఎస్ రూపంగా తీసుకొచ్చింది. అందువల్ల ఎంఆర్పిఎస్ చొరవ ముందు వరుసలు ఉండి నా విహెచ్పిఎస్ ఆధ్వర్యంలోను మరియు వికలాంగుల సమాజం కోసం నిజాయితీగా కష్టపడుతున్న వివిధ వికలాంగుల సంఘాలన్నిటిని కలుపుకొని ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తాం. మొదటి 2 పాయింట్స్ మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందంటే వికలాంగులకు పెన్షన్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 6,000 పెంచుతామని స్పష్టం చేసింది. 6,000 పెంచుతామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆసరా పెన్షన్దారులందరికీ, అంటే వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, నేత కార్మికులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది మేనిఫెస్టోలో ఉండడమే కాకుండా ఎన్నికల సమయంలో బహిరంగ సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఎన్నికల సమయంలో
బహిరంగ సభల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉండబడే పిసిసి అధ్యక్షుడైన సోదరులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పబ్లిక్ ని అడిగేవాడు, ఈ నెల మీరు ఎంత పెన్షన్ తీసుకుంటుండ్రు అని. వికలాంగులు అయితే 4,000 తీసుకుంటున్నామంటే ఈ నెల మీరు 4,000 తీసుకుంటుండ్రు, నవంబర్లో 4,000 తీసుకుంటే డిసెంబర్లో అధికారం వస్తే మీకు 6,000 ఇవ్వబోతున్నామని చెప్పిండు. అది మేనిఫెస్టో ఉండడమే కాదు, ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడిండు. అదే సమయంలో సభలకు వచ్చిన వృద్ధులకు వితంతులను దృష్టి పెట్టుకొని, ఒంటరి మహిళలను దృష్టి పెట్టుకొని ఆసర పెన్షన్ దారులకు ఈ నెల ఎంత ఇస్తున్నారు అంటే 2,000 అంటే ఈ నెల మీకు 2,000 వస్తున్నాయి కదా. కాంగ్రెస్ అధికారంకి వస్తే చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, అదే విధంగా డయాలిసిస్ పేషెంట్లకు అందరికీ అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసిన వికలాంగుల వీళ్ళందరికీ పెన్షన్ పెంచుతాము అని అన్నాడు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసిన పెన్షన్లు మాత్రం పెంచడం ఖాయము అన్నాడు. రాష్ట్ర ఆదాయం పెరిగింది అని అన్నాడు. రాష్ట్ర ఆదాయం పెరిగింది అని అన్నాడు. ఇక్కడ 2,000 పెన్షన్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4,000 అవుతాయని, అదే సమయంలో వికలాంగుల పెన్షన్ 4,000 6,000 అవుతాయని కాంగ్రెస్ నమ్మి, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి, ఉన్న సమాచారం మేరకు 70% పైగా కాంగ్రెస్ నమ్మి, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఓట్లేశారు. పెన్షన్దారుల సంఖ్య వికలాంగులతో పాటు మొత్తం ఆసర పెన్షన్దారుల సంఖ్య 45 లక్షలు. ఆసర పెన్షన్దారుల సంఖ్య మినిమం 45 లక్షలు. 45 లక్షల్లో దాదాపు 75% పైగా నమ్మి ఓట్లేశారు. కానీ అటు సూర్యుడు ఇటు మొలిసిన అనే మాట అన్నాడు. కానీ 18 నెలలు గడిచిపోయినాయి. డిసెంబర్ 1 year, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ కూడా అయిపోతుంది. 18 నెలలు గడిచిపోయినా వికలాంగుల పెన్షన్ 4,000 మాత్రమే ఇస్తున్నారు. ఆ 2,000 ఇంతవరకు ఇవ్వలే. వృద్ధుల వితంతుల పెన్షన్ గతంలో ఇచ్చినట్టుగానే 2,000 ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే 4,000 ఇవ్వలే. గత ప్రభుత్వం 4,000 ఇచ్చింది కదా. గత ప్రభుత్వం వికలాంగులకు 4,000 ఇచ్చింది కదా. గత ప్రభుత్వం ఆసర పెన్షన్ దారులందరికీ 2,000 ఇచ్చింది కదా. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయినా గత ప్రభుత్వం ఇస్తున్నారు. అటు సూర్యుడు ఇటు మలిసినా, ఇటు సూర్యుడు అటు మలిసినా కూడా పెన్షన్ పెంచేది ఆగదని మీరు చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ బాగా పెరిగిందని మీరే చెప్పిండ్రు. కానీ 18 నెలలుగా నా వికలాంగుల సమాజానికి పెన్షన్ పెంచింది ఇవ్వకపోను మోసం చేయడం, నా వృద్ధుల వితంతులు మొత్తం ఒంటరి మహిళలు, చేనేత, గీత, పీడి ఇట్లాంటి మొత్తం ఆసర పెన్షన్ దారులందరినీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ నమ్మించి మోసం చేసింది అనేసి రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో, బహుశా దత్తన్న పుస్తకావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నా కాలేజ్ నేను నేర్చుకున్నది మాత్రం చంద్రబాబు దగ్గర అన్నాడు. నేను కాలేజ్ చేసింది మాత్రం స్కూలేమో RSS అన్నాడు, కాలేజేమో చంద్రబాబు దగ్గర అన్నాడు, సరే ఉద్యోగమేమో రాహుల్ గాంధీ దగ్గర చేస్తాను అన్నాడు. అంటే కాలేజ్ అయిన తర్వాతనే ఉద్యోగం వచ్చింది కదా. ఆ కాలేజ్ ఎక్కడ చదువుకున్నామంటే చంద్రబాబు దగ్గరనే కదా. పోనీ మీ గురువునన్న ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు మీకు గురువే కదా, మీకు పాఠాలు నేర్పిన గురువే కదా. చంద్రబాబు నాయుడు గారు 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. వృద్ధులు వితంతులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చింది ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనతోటి హామీ తీసుకున్నాం. ప్రత్యక్షంగా మేము ఇచ్చిన వినతి పత్రం మీద మాతో గంట సేపు మాట్లాడి ఈ హామీలన్నిటిని అమలు చేస్తామన్నాడు. అధికారం వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నాడు. అధికారం జూన్ లో వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసు ఏంటంటే, అధికారంలో వచ్చింది జూన్ నెలలో గాని హామీ ఇచ్చింది ఏప్రిల్లో గనక, నమ్మి ఓట్లేసింది మేలో గనక, నేను హామీ ఇచ్చిన రోజు నుంచే పెన్షన్ పెంచింది అమలు చేస్తామని చెప్పి ఆయన ఏప్రిల్ నుంచి పెంచుతామన్న హామీలను ఏప్రిల్ నుంచే వర్తింపజేసిండు. అందువల్ల జూన్ లో పెన్షన్ ఇచ్చేటప్పుడు 3 నెలలే కలిపి ఇచ్చేశాడు. ఏప్రిల్, మే, జూన్ లో అధికారం వచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులకు, 4,000 రూపాయల పెన్షన్ ఇతర పెన్షన్ దారులందరికీ ఏప్రిల్ నెల నుంచి వర్తింపజేసి ఇచ్చాడు. 3 నెలలై ఒకే నెల ఇచ్చేశాడు. ఇక్కడనేమో రాష్ట్ర బడ్జెట్ పెరిగిందని నువ్వే చెప్పావు, అక్కడనేమో రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పి అక్కడ అందరు ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనలో, గత పాలనలో అస్తవ్యస్తంగా అయిందని ఒప్పుకున్నారు. అక్కడ ఆర్థికంగా మిగులు ఏం లేకుండా పోయింది. కానీ ఆర్థికంగా మిగులు ఏం లేని కాడ పెంచమన్న హామీలను హామీ ఇచ్చిన కాంచి అమలు చేస్తే మిగులు బడ్జెట్ ఉన్నదని నువ్వే చెప్పిన కాడ అటు సూర్యుడు ఇటు మొలిసినా కూడా పెరిగిన పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట్లాడిన ఈ తెలంగాణ గడ్డ మీద 18 నెలల పాటు కనీసం నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఉండడం అంటే పక్కా ఇది నమ్మక ద్రోహం కంటే ఇంకా వేరే మాట చెప్పడానికి అవకాశం లేదు. ఇది నమ్మక ద్రోహమే తప్ప, ఇది మోసమే తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. అందువల్ల గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా, మీ గురువు దగ్గర
పాఠాలు నేర్చుకుంటున్నావు అన్నాను. మీరు ఆయన పాలన నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఉన్నదని, ఎవరికి ఇచ్చిన హామీలైనా ఒక నెలలో 2 నెలల్లో వాయిదా వేస్తే దాని అర్థం ఉంటదేమో గానీ, వికలాంగులకు ఇచ్చిన హామీలను, వృద్ధులు వితంతులకు ఇచ్చిన హామీలను, ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీలను, అత్యంత పేద వర్గాలకు సంబంధించిన హామీలను మీరు గాలి కొదిలేసి సంవత్సరంన్నర కూడా మీరు ఈ విషయం మీద దృష్టి పెట్టలేదంటే మీరు ఈ వర్గాలను ఓట్లేయించుకోవడానికి మాట్లాడినట్టుకున్నదే గాని వాళ్ళ హామీలను అమలు చేసే చిత్తశుద్ధి మీకు లేదు అనడానికి ఇది బలమైన సాక్ష్యంగా మొదటి అంశాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ విషయం గమనించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక వికలాంగుల సమాజంలోనే 100% వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకు, అంటే వాళ్ళు బెడ్ మీద ఉండడం తప్ప, వాళ్ళకు ఎవరో ఒకరు ఆసరవుతే తప్ప కనీసం వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేశాం. 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాం. దాన్ని స్పష్టంగా మన భాషలో ఏమంటారంటే తీవ్ర వైకల్యం అనే మాట అంటుంటాం. తీవ్ర వైకల్యం అంటే 100% అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఈ తీవ్ర వైకల్యం అన్న పడుతున్న వాళ్ళకి కూడా 15,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తున్నాడు. భారతదేశంలోనే పెన్షన్లను వికలాంగులకు అమలు చేసే కాడ భారతదేశంలోనే మొదటి స్థానంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హామీ ఇచ్చిన కాంచి వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. తీవ్ర 100% వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రికార్డు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. ఆయనకు నిజంగా ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సమాజం ఖచ్చితంగా రుణపడి ఉన్నట్టుగానే ఉన్నదని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. 15,000 రూపాయలు అంటే అసలు 6,000 ఇవ్వడమే అదే అనుకుంటే 6,000 ఇవ్వడంతో పాటు 15,000 రూపాయలు కూడా ఆయన ఇస్తున్నాడు అంటే ఆయన పెద్ద మనసుకు, ఆయన ఔదార్యానికి అది గుర్తనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అదే సమయంలో ఇక్కడ 6,000 రూపాయల పెన్షన్ హామీ అమలు చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా తీవ్ర వైకల్యం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ 15,000 రూపాయలు కూడా తెలంగాణలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఈ విషయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశీలన తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని హామీ అమలు చేయాలని కోరుతున్నాను నేను. ఇకపోతే రెండో విషయం, వికలాంగుల సమాజంలో ప్రధానంగా ఒక 2-3 దశాబ్దాలుగా ముఖ్యంగా చదువుకున్న యువతలో, ఎదుగుతున్న వాళ్ళలో ఒక స్పష్టమైన చైతన్యం, డిమాండ్ కనిపిస్తున్నది. మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు చేయాలి అని, మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పి స్పష్టమైన ఆకాంక్ష కలిగి ఉన్నది. ఈ విషయంలో ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఖచ్చితంగా పంచాయతీ నుంచి మొదలుకుంటే, మున్సిపాలిటీ నుంచి మొదలుకుంటే కార్పొరేషన్ వరకు ఖచ్చితంగా వికలాంగులకు ఖచ్చితంగా ప్రతి చోట నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళకు ఒక సీట్ కేటాయిస్తున్నారు. అది చట్టపరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో చట్టమే తీసుకొచ్చేసారు. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రంలో ఒక 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే ఆ 12,000 గ్రామ పంచాయతీలో ఒక్కొక్కరు నేర్చుకున్న 12,000 మంది పంచాయతీ వార్డు మెంబర్లుగా, పంచాయతీ మెంబర్లుగా అవుతారు. నామినేషన్ పద్ధతిలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఒకరికి నామినేటెడ్ ఉండాలని చెప్పి చట్టం వచ్చేసి చాలా గొప్ప. స్టాలిన్ గారిని ఈ విషయంలో నేను అభినందిస్తున్నా. రాజకీయ రిజర్వేషన్లు పాటించే విషయంలో ఆయన చెప్పిన దాంట్లో ఒకటి ఉన్నది, అసెంబ్లీలో వికలాంగుల నుంచి నాయకత్వం ఎదగాలి, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే మాట్లాడాలి. ఇది గొప్ప పరిణామం. ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఎందుకు కార్పొరేషన్ పరిధిలో, ఎందుకు మున్సిపాలిటీ పరిధిలో, ఎందుకు గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్లకు నామినేటెడ్ పద్ధతిలో ఎందుకు అవకాశాలు ఇవ్వాలని అన్నారంటే, అవును వాళ్ళ నాయకత్వం ఎదగాలి, వాళ్ళ సమస్యల మీద, గ్రామంలో వాళ్ళ సమస్యలు ఏంటిది, నగరాల్లో వాళ్ళ సమస్యలు ఏంటిది, మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళ సమస్యలు ఏంటిది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుండ్రో, పరిష్కారాలు ఏం కావాలనే విషయంలో వాళ్ళే వాళ్ళ సమస్యలు మాట్లాడుకునే దశకు రావాలంటే వాళ్ళని ఇంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సామాజిక న్యాయానికి పెద్దపీట మేము వేస్తున్నామని చెప్పి ఆయన స్పష్టం చేసి చట్టమే తీసుకొచ్చేశాడు. నేను అంటున్నా, ఇక్కడ గ్రామ పంచాయతీలకు వెళ్ళబోయే సమయం, ఇక్కడ స్థానిక సంస్థలకు వెళ్ళబోయే సమయం, ఇంకా నోటిఫికేషన్ రాలే. గ్రామ పంచాయతీలకు వెళ్ళే సమయం, స్థానిక సంస్థలకు వెళ్లే సమయం, ఇంకా నోటిఫికేషన్ రాలే. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక మాట చెప్పాలంటే ఇండియా కూటమి భాగస్వామే, ఒక మాట చెప్పాలంటే ఇండియా కూటమి భాగస్వామే. కాంగ్రెస్ మిత్రపక్షమే డిఎంకే. కాంగ్రెస్ మిత్రపక్షం ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి 2 అతిపెద్ద పార్టీ మిత్రపక్షంగా, కాంగ్రెస్ పార్టీకి 2 అతిపెద్ద పార్టీ మిత్రపక్షంగా డిఎంకే. తమిళనాడులో నా వికలాంగుల సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్నది, చట్టపరంగా ఇస్తున్నది. మరి స్టాలిన్ నుంచి మీరు నేర్చుకోవాల్సి ఉంది, ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సి ఉన్నది. పెన్షన్ పెంచే విషయం చంద్రబాబుతో ఆదర్శంగా తీసుకో. మీ కాలేజ్ లెక్చరర్ అతను, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో మీకు పాఠాలు నేర్పిన లెక్చరర్ అతనే. పెన్షన్ పెంచే విషయంలో చంద్రబాబు తీసుకో. రాజకీయ ప్రాతినిధ్యం చట్టపరంగా కల్పించే విషయంలో మీ మిత్రపక్షమైన కాంగ్రెస్ తర్వాత మిత్రపక్షం, బలమైన మిత్రపక్షం డిఎంకేనే, స్టాలిన్ గారిని ఆదర్శంగా తీసుకో. అదే సమయంలో ఛత్తీస్గఢ్ లో కూడా కొంత రాజకీయ ప్రాతినిధ్యం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. ఇప్పుడు మీరే చెప్పారు, మీకు గుర్తు చేస్తున్నా, మీరు 3 చెప్పారు మొన్న దత్తన్న గారి సభలో. నా స్కూల్ ఆర్ఎస్ఎస్ అన్నావు,
అంటే ఆయన స్కూల్. నా కాలేజీ చంద్రబాబు అన్నావు టీడీపీ, ఉద్యోగమేమో రాహుల్ గాంధీ దగ్గర అన్నావు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మార్గనిర్దేశం చేస్తున్న బీజేపీ ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్నది. బీజేపీ పాలన రాజస్థాన్లో ఉంది అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటే బీజేపీ వచ్చింది అనుకుంటే, బీజేపీ పాలనలో అంటే ఆర్ఎస్ఎస్ ముందుకు నడిపించే బీజేపీ పాలనలో రాజస్థాన్లో అమలు జరుగుతుంది. నువ్వు స్కూల్ కార్డు ఉంటే మీ స్కూల్ అమలు చేస్తుంది, మీరు కాలేజ్ కార్డు ఉంటే మీ కాలేజ్ లెక్చరర్ అమలు చేస్తున్నాడు. ఇక మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తుంటే మీ ఉద్యోగానికి సంబంధించిన రాహుల్ గాంధీ అవుతే, రాహుల్ గాంధీ గారు జాతీయ నేతగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో పెట్టింది ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కల్పించే విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది, జాతీయ మేనిఫెస్టో పెట్టింది. అంటే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో జాతీయ స్థాయిలో పార్టీ పెట్టింది, మీ మిత్రపక్షం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నది, మీ స్కూల్ మీ కాలేజ్ లెక్చరర్ చంద్రబాబు నాయుడు పెన్షన్లు మించిండు, మీ స్కూలు ఆర్ఎస్ఎస్ సంబంధించిన బీజేపీ బ్యాక్గ్రౌండ్లో ఉండబడేది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ పాలనలో కూడా 2 రాష్ట్రాల్లో రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయడానికి ముందుకు వచ్చేసారు, చట్టపరంగా ముందుకు వస్తుండ్రు. మరి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళబోతున్న సమయంలో, స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళబోతున్న సమయంలో ప్రధానంగా 2 అంశాలు గుర్తు చేసుకో. ఒకటి, చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా పెన్షన్ పెంచింది అమలు చేయాలి జూలై మొదటి వారంలో, పెన్షన్ పెంచింది అమలు చేయాలి జూలై మొదటి వారంలో. అదే సమయంలో బకాయిలు కూడా ఇచ్చే విధంగా ముందుకు రావాలి. ఎట్లా? ప్రతి నెలకు ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 1000 కోట్లు, 45 లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 1000 కోట్లు. కానీ 18 నెలలుగా పెన్షన్ పెంచే విషయంలో ప్రతి నెలకు 1000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే కోరుతుండ్రు. అంటే ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్ ఆసర పెన్షన్దారులందరికీ 18,000 కోట్ల రూపాయల బకాయిలు, 18,000 కోట్ల రూపాయలు. ప్రతి నెలకు 1000 కోట్లు అంటే 18 నెలలుగా పెరిగిన పెన్షన్ ఇవ్వకపోవడం అంటే ప్రతి నెలకు 1000 కోట్లు ఇవ్వాల్సింది పక్కకు తీసుకెళ్తుండ్రు. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఎవరి బకాయిలు ఎవరు ఎగ్గొడుతున్నారు? కాళ్ళు లేనోళ్ళయా, చేతులు లేనోళ్ళయా, కళ్ళు లేనోళ్ళయా, ముసలోళ్ళయా, భర్తను కోల్పోయిన వాళ్ళయా మీరు ఎగ్గొట్టాల్సింది. మీరు అధికార పక్షం రైతుల రుణమాఫీ కట్టుబడి ఉన్నామని చెప్పి అక్కడెక్కడ అప్పులు తెచ్చాయని మేము రైతు రుణమాఫీ చెప్తున్నామని మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. మేము రైతు రుణమాఫీకి నేను వ్యతిరేకం కాదు, రైతు రుణమాఫీకి వ్యతిరేకం కాదు. అధికార పక్షం మేము రైతు రుణమాఫీని డబ్బు లేకపోయినా ఇస్తున్నామని చెప్తున్నది. 18,000 కోట్లు 20,000 కోట్లు మేము ఇస్తున్నామని చెప్తున్నది. మీరు రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయలేదు, కొంత ఇచ్చిండు కొంత ఇవ్వలేదని అంటుండ్రు, ప్రతిపక్షాలు అంటున్నాయి. 3 ఎకరాల నోళ్లకు 5 ఎకరాల నోళ్లకు 10 ఎకరాల నోళ్లకు 15 ఎకరాల నోళ్లకు కూడా రైతు రుణం పడుతున్నది. అంటే ఒక్కొక్కరికి 5, 10, 15 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా నువ్వు రైతు రుణం పంపిస్తున్నావు కదా. కళ్ళు లేని వాళ్ళు ఎగ్గొడతావా? భూములు ఉన్న వాళ్ళకు రైతుల రుణమాఫీ ఇస్తావా? కాళ్ళు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు కళ్ళు లేని వాళ్ళకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా ఎగ్గొడతావా? ఇది న్యాయమా? ఎక్కడో అమలు చేయలేని చోట ఇంకా నువ్వు సంపూర్ణంగా అమలు చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు కాంగ్రెస్ని విమర్శిస్తున్నాయి. మీరు సంపూర్ణంగా మీరు రైతు రుణమాఫీ చేయలేదు, అక్కడక్కడ మీరు ఇవ్వలేదు, మేము నిరూపిస్తామంటాను. అంటే సగం ఇచ్చి సగం ఇవ్వని కాడ కూడా పూర్తి ఇవ్వమంటాను కదా. పూర్తిగా ఎగ్గొట్టిన కాడ ఎందుకు మాట్లాడతలేవు ప్రతిపక్ష పార్టీలు? మేము 90% ఇచ్చాం అంటే ఇంకా 10% ఎగ్గొట్టిండు కదా అంటుండ్రు ప్రతిపక్ష పార్టీలు. మేము 100% ఇచ్చినామంటే రైతు రుణమాఫీ లేదు ఇంకా కొంత ఇవ్వలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి పెంచుతామన్న పెన్షన్ ఏమన్నా 1 రూపాయిన పెంచిండ్రా? ఇచ్చిన హామీ ఎవరికన్నా అమలు జరిగిందా? 100% మోసం ఇక్కడ జరిగింది కదా.
100% మోసం జరిగిన వీళ్ళతో మీరు కూడా ఓట్లు వేయించుకున్నారు కదా. అధికార పక్షం హామీ ఇచ్చి మోసం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ మోసాన్ని వీళ్ళ విషయంలో ఎండగడతారు, చాలా విషయాలు ఎండగడతారు. అంటే అధికార పక్షం గాలి కొదిలేసింది, ప్రతిపక్ష పార్టీలు కూడా నిలదీయడంలో నిర్లక్ష్యం అవుతున్నాయి. ఇట్లాంటి సమయంలోనే ప్రధానంగా 2 అంశాలు చెప్పాం. అదే సమయంలో నా వికలాంగుల సమాజంలో నిరుద్యోగ సమస్య కూడా ఉన్నది. నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ సమస్య కూడా పరిష్కారం కావాలి. ఎప్పటి నుంచో బ్యాక్లాగులు ఉన్నాయి. ఆ బ్యాక్లాగులన్నిటినీ ఖచ్చితంగా వెంటనే భర్తీ చేయాలి. ఎన్నికల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో మరియు సంస్థల్లో చట్ట ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 4% ఉద్యోగాల భర్తీ చేయాలి. వికలాంగుల రోస్టర్ సంఖ్యను 10 లోపు సవరించాలి. ఎస్ఆర్డి జీవోను తక్షణమే ఇవ్వాలి. డ్రెస్ కోడ్ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ కల్పించాలి. క్యారీ ఫార్వర్డ్ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఇట్లాంటి 1 పెన్షన్లు, 2 రాజకీయ ప్రాతినిధ్యం, 3 బ్యాక్లాగులతో పాటు ఇందులో ప్రధానంగా 20 అంశాలు ప్రభుత్వం నోటీసుకు తీసుకొస్తున్నాం. నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, మీ అందరి దగ్గరికి ఈ 20 అంశాలు ఈ ప్రెస్లోనే నేను చెప్పకపోయినా ఈ 20 అంశాలకు సంబంధించిన వినతి పత్రం, ఇవ్వబోయే వినతి పత్రం మీకు అందరికీ ఇస్తాం. దయచేసి మీ అందరి దగ్గర ఉన్నాయి. దయచేసి వీటన్నిటికీ ప్రభుత్వం పరిష్కారం కనుగొనే దిశగా మీ చేయూత, మీ సహకారం అందించాలని చెప్పి మనం ఎంతో మందికి, ఎన్నో సంఘాలకు మీడియా ప్రాచుర్యం కల్పించడం ద్వారా ఎన్నో ఉద్యమాలు విజయం సాధించినాయి. ఎంఆర్పిసి ఉద్యమం కూడా నా మీడియా అండదండలతో సాధించింది. ఇట్లా ఎన్నో సమస్యల పరిష్కారానికి మీ చేయూతనిచ్చిండ్రు. కానీ నా వికలాంగుల సమాజం పక్షాన మీ అందరికీ మరొక విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్లకు మీ సంపూర్ణ సహాయ సహకారం, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆవేదనకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లే విధంగా మీ సహకారం అందించండి. ఏదేమైనా ఇవాళ 28వ తారీఖు గుర్తు చేస్తున్నాం. 29, 30 తారీఖు లోపు సంబంధిత మంత్రిని వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో, అదే సమయంలో నా వికలాంగుల సంఘాల, వికలాంగుల కోసం కష్టపడుతున్న సంఘాల ఆధ్వర్యంలో మంత్రి గారిని రేపు లేదా ఎల్లుండి వరకే అపాయింట్మెంట్ తీసుకొని కలిసి త్వరగా ఈ సమస్య పరిష్కరించమని కోరుతాం. ఆ విషయంలో మొదటి వారంలో, మొదటి 3 రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం కావాలి. మొదటి వారంలో, మొదటి 3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలి. 1, 2 తారీఖుల్లో, 3 తారీఖుల్లో పెన్షన్లతో పాటు ఈ 20 అంశాలకు సంబంధించిన పరిష్కారం జరిగే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని మేము కోరుతాం. అయినా ఇంతకుముందు 18 నెలలుగా మేము నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చాం. 18 నెలలుగా మేము నిర్లక్ష్యం చేసిన హామీలను అమలు చేయకపోయినా మాకేం కాలేదని ప్రభుత్వం మొండితనంతో ఉంటే మాత్రం సీరియస్ ప్రతిఘటన వికలాంగుల సమాజం నుంచి, ఆసర పెన్షన్దారుల నుంచి, వికలాంగుల సమాజ కుటుంబాల నుంచి, ఆసర పెన్షన్దారుల కుటుంబాల నుంచి సీరియస్ ప్రతిఘటన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయంలో ఎంఆర్పిఎస్, ఆ విషయంలో నా వికలాంగుల సమాజానికి, నా ఆసర పెన్షన్దారుల సమాజానికి, వాళ్ళ కుటుంబాలకి ఎంఆర్పిఎస్ తోడుగా, నీడగా, అండగుండి అవసరం ఉంటే యుద్ధాన్ని ముందుకు నడిపిస్తుంది అనే విషయం కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను. ఈ విషయంలో 4వ తారీఖే, 1, 2, 3 తారీఖుల్లో కనుక ఈ 20 అంశాలకు ప్రభుత్వం దిగొచ్చి పరిష్కారం చేయకపోతే 4వ తారీఖు నాడు హైదరాబాద్లోనే ఖచ్చితంగా విహెచ్పిఎస్ మరియు వికలాంగుల సంఘాలు దాదాపు 15 నుంచి 20 సంఘాలు ఉన్నాయి. అదనంగా వికలాంగుల పోరాట సమితి ఒక బలమైన ఉద్యమ సంస్థతో పాటు వికలాంగుల కోసం, వికలాంగుల సంక్షేమం కోసం కష్టపడే ఒక 15-20 సంఘాల డెలిగేషన్ను కూడా పిలిపించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. 4వ తారీఖు నాడు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. 5వ తారీఖు నాడు ప్రకటన చేస్తాం. భవిష్యత్తు ఉద్యమం సీరియస్గా నడిపిస్తాం. ఏది ఏమైనా భవిష్యత్తు ఉద్యమే మళ్ళీ ఒకసారి మేము ప్రకటిస్తే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖచ్చితంగా ఈ వికలాంగుల, ఆసర పెన్షన్దారుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనే దిశగానే మా ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నా వికలాంగుల సమాజం పక్షాన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకపోవచ్చు,
వికలాంగుల సమాజాన్ని మేము మోసం చేసినా మమ్మల్ని ఎవరు గట్టిగా అడగలేదు కదా అని చెప్పి ప్రభుత్వం అనుకోవచ్చు. ఇంతకాలం అది జరిగింది. ఇక ముందు మీరు అదే ఆలోచనలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకునే విధంగానే, ప్రతిఘటన ఎదుర్కొనే విధంగానే, మీరు మూల్యం చెల్లించుకునే విధంగానే మా భవిష్యత్తు పోరాట రూపాలు ఉంటాయనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని ముఖ్యమంత్రి గారికి, సోదరులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నా వికలాంగుల సమాజం పక్షాన, ఆసరా పెన్షన్దారుల పక్షాన గుర్తు చేస్తున్నా. వాళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారి సర్కారును హెచ్చరిస్తున్నా. వెంటనే పరిష్కరించండి, లేకపోతే మూల్యం చెల్లించుకుంటారని గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు.